నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ఇంటర్మీడియట్ తర్వాత ఏ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఏ గ్రూప్ తీసుకుంటే బెటర్ ఉంటుంది, ఏ కోర్స్ మంచి భవిష్యత్తును అందిస్తుంది, ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, ప్లేస్మెంట్స్ అనేవి ఎలా ఉంటాయి, కెరీర్ ఎలా ఉంటుంది, బోల్డ్ అన్ని డౌట్స్ ఉంటాయి ఇంటర్మీడియట్ కంప్లీట్ అయినటువంటి పిల్లలున్న పేరెంట్స్కి. తెలంగాణలోనే కాదు, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి యూనివర్సిటీస్ ఎలాంటి కోర్సులు ఆఫర్ చేస్తున్నాయి, వాటి ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే అతి పెద్ద పనిగా పరిగణిస్తుంది. ఈ సమయంలోనే ఖచ్చితంగా ఎక్కడైనా ఒక ప్లేస్లో ఇన్ఫర్మేషన్ అంతా అవైలబుల్గా ఉంటే బాగుండు అనుకునే వారి కోసమే తెలంగాణ విద్యాసమితి 2 రోజుల పాటు ఏర్పాటు చేసింది. అన్ని క్యాంపస్లకు సంబంధించి అన్ని యూనివర్సిటీలన్నీ అక్కడ తమ రిప్రజెంటేటివ్స్ని ఉంచబోతున్నాయి. యాక్చువల్గా ప్రొసీజర్ ఎలా ఉంటుంది, దాని నుంచి మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? మనతో పాటుగా ఉన్నారు తెలంగాణ విద్యాసమితి నుంచి తారక్ గారు. హలో అండి తారక్ గారు, నమస్తే అండి. సో యూజువల్గా ఒక పేరెంట్ ఇంటర్మీడియట్ అయిపోయింది, సరే వాళ్ళు కష్టపడ్డారు, మార్కులు తెచ్చుకున్నారు, ఇవన్నీ అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అనుకున్నప్పుడు యూజువల్గా ఎంపీసీ అంటే ఎంసెట్ ఇంజనీరింగ్, బైపీసీ అంటే నీట్ అనేది. ఇవి కాకుండా ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ ట్రెండ్కి, కాంపిటేటివ్ వరల్డ్కి తగ్గట్టుగా ఒక మంచి డెసిషన్ తీసుకోవాలి, మంచి కోర్సులో జాయిన్ అవ్వాలి అంటే బోల్డ్ అంత బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్స్ అనేవి ఉంటాయి కదా. సో అవన్నీ కాకుండా ఒక హ్యాజిల్ ఫ్రీ, అంతేనా? అంతే కదా. అవును మేడం. యాక్చువల్గా యాజ్ ఎ పేరెంట్గా మీరే ఉన్నారు, మీ పాప ఇంటర్మీడియట్ అయిపోయింది, మీరు ఏదో జాబ్ బిజీలో ఉంటారు, కానీ మీకు కూడా ఎవరో కాల్ చేస్తుంటారు, లేదా యూట్యూబ్లో ఎక్కడ చూస్తూ ఉంటారు. కానీ ఏం జరుగుతుంది అసలు మార్కెట్లో, పిల్లలు ఏం జరుగుతుంది, కమింగ్ 4 years 3 years తర్వాత ఏం ఆపర్చునిటీస్ ఉంటాయి అనేది తెలుసుకోవాలని యాంగ్జైటీ ఉంటుంది, ఇంట్రెస్ట్ ఉంటుంది. రెండవది, యాజ్ ఎ పేరెంట్గా ప్రతి యూనివర్సిటీని టచ్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఒకటి చెన్నై కాలేజ్ బాగుంటారు, ఒకటి ఢిల్లీలో బాగుందంటారు, ఒకటి నోయిడాలో బాగుందంటారు, ఒకటి తమిళనాడు అంటారు, లేదు గుజరాత్ అంటారు. సో యాజ్ అ పేరెంట్ ఇవన్నీ ట్రావెల్ చేయలేరు, అవునా కదా. సో మనం ఉన్నటువంటి టైం కూడా చాలా తక్కువ టైము. ఇప్పుడు ఎంసెట్ అప్పీర్ కావాలి పిల్లలు, ఇప్పుడు ఆల్రెడీ రేపటి స్టార్ట్ అవుతుంది. మళ్ళీ తర్వాత రిజల్ట్ కోసం యాంగ్జైటీ, టెన్షన్ ఉంటుంది. వచ్చిన తర్వాత ఎటు పోవాలి, కౌన్సిలింగ్లో వస్తారా రాదా, ఇవన్నీ టెన్షన్స్ మధ్యలో మేము చూసి గత 17 సంవత్సరాలు ఈ ఫీల్డ్లో ఉన్నాం. తెలంగాణ విద్యాసమితి 17 సంవత్సరాల నుంచి ఎడ్యుకేషన్ సెక్టార్లో కొన్ని వేల మంది పిల్లలకి అడ్మిషన్ గైడెన్స్ ఇచ్చాము, అన్నీ చేశాము. మాకు తెలిసింది, మా ఎక్స్పీరియన్స్లో అవగాహనకు వచ్చిందంటే అసలు పేరెంట్కి అవన్నీ ఏదైతే మార్కెట్లో కాలేజెస్ ఉన్నాయో అవన్నీ ఓకే, నాట్ ఓన్లీ ఇంజనీరింగ్ అండి, చాలా డిఫరెంట్ కోర్సెస్ ఉన్నాయి, చాలామంది చాలా ఆఫర్ చేస్తున్నారు. సో ఏదైనా ఇర్రెస్పెక్ట్ ఎనీ కోర్స్, కాలేజెస్ అన్ని ఒక ప్లాట్ఫామ్ తీసుకొస్తే పేరెంట్ హారాంగా ఇట్లా వచ్చి ప్రశాంతంగా ఏసీలో తిరుక్కుంటూ ప్రతి స్టాల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కాలేజ్ ఏంటి, ఏమేమి కోర్సులు ఉన్నాయి, ఫీజు ఎలా ఉంటుంది, దాంట్లో హాస్టల్ ఉందా లేదా, ట్రాన్స్పోర్ట్ ఇక్కడి నుంచి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, తర్వాత ఈ కోర్స్ తీసుకుంటే ఫ్యూచర్లో ఎటువంటి ఆపర్చునిటీస్ ఉంటాయి, కొత్త కోర్సులు ఉంటాయి. చాలామంది పిల్లలు తెలియదు, ఎప్పుడు 90s పిల్లలు ఉంటారు, వాళ్ళ పిల్లలు ఎప్పుడో డిగ్రీ చదివిన పేరెంట్స్ ఉంటారు. ఇప్పుడు కొత్తగా హ్యాపెనింగ్ కోర్సు, ఇప్పుడు అంతకుముందు సిఎస్సి అనేవాళ్ళు, ఈసీ అనేవాళ్ళు, ఇప్పుడు ఏంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ, ఇలాంటి డిఫరెంట్ కోర్స్ వచ్చాయి. బైపీసీలో కూడా అలానేనండి. అంతకుముందు డాక్టర్ అనేవారు, లేదంటే బీడిఎస్, ఫిజియోథెరపీ, లేకుంటే ఫార్మసీ అనుకునేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ప్రతి హాస్పిటల్ సెక్టార్లో కూడా బైపీసీ పిల్లలకి ఆపోజిట్ ఉంది. అంటే ఏది డయాలసిస్ ఉంటుంది, డయాలసిస్ టెక్నీషియన్, వెంటిలేటర్ టెక్నీషియన్, తర్వాత కార్డియోవాస్కులర్ అని చెప్పేసి డిఫరెంట్ స్ట్రీమ్స్, అంటే అలైడ్ హెల్త్ సైన్స్ అన్ని ప్రతి యూనివర్సిటీ ఆఫర్ చేస్తుంది. సో బైపీసీ అంటే ఏం లేదు, డాక్టర్ లేకుంటే చదివేది, డాక్టర్ లాంటి కోర్సులు డైరెక్ట్గా మార్కెట్గా అవసరం ఉన్న కోర్సులు అవన్నీ డైరెక్ట్ ప్లేస్ అవుతున్నారు పిల్లలు. సో ఇవన్నీ ఒక వేదిక వస్తే పేరెంట్కి ఒక విధమైన, అంటే ఇప్పటిదాకా ఉన్న అనుమానాలన్నీ నివృత్తి చేసుకుంటాడు. బైపీసీ వాళ్ళతో మాడతాడు, ఇంజనీరింగ్ వాళ్ళతో మాడతాడు, బీబీఏ వాళ్ళతో మాడతాడు. అసలు కోర్సులు ఇవన్నీ ఏదో టీవీలో చూసినా కాదు కదా, కళ్ళ ముందు మనం తెలుసుకోవచ్చు. పేరెంట్కి వాళ్ళు కౌన్సిల్ ఇస్తారు, సార్ మా పాప కొంచెం డల్ ఉంది సార్ మ్యాథ్స్లో, నెక్స్ట్ ఏం తీసుకోవాలి, మా పాపకి డాక్టర్ కావాలి సార్, రాలేదు, నెక్స్ట్ ఏం, దానికి సంబంధించి కొంచెం ఫ్యూచర్ ఎలా ఉంటుంది, కౌన్సిలర్స్ ఉంటారు, వాళ్ళు చెప్తే మీకు అవగాహన వస్తుంది. తర్వాత నిర్ణయం అనేది ఏదైనా తీసుకోవచ్చు, పేరెంట్గా స్టూడెంట్ వాళ్ళ ఇంట్రెస్ట్ బట్టి. కానీ ఇవన్నీ అక్కడ రావడం వల్ల పేరెంట్కి హ్యాజల్ ఫ్రీ అని మీరు అన్నారు సార్, అది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ టైం అనేది తర్వాత ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. యూజువల్గానే మనకి
ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కాల్స్ అనేవి డిఫరెంట్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి వస్తుంటాయి. ఇంకో రకంగా చూస్తే ప్రెషర్ అనేది కనిపిస్తుంది. ఒక పీర్ గ్రూప్ ప్రెషర్ ఉంటుంది, మన సొసైటీ నుంచి ప్రెషర్ ఉంటుంది, రిలేటివ్స్ కూడా చెప్పడం అనేది ఉంటుంది కదా. సరే, ఆ ప్రెషర్స్ అన్నిటిని మా వాళ్ళు అక్కడ చదువుతున్నారు, ఇది బాగుంటుంది, ఇదైతే చేర్చండి, అయ్యో అదెందుకు ఇలాంటి డిఫరెంట్ ఒపీనియన్స్ అనేవి ఉంటాయి. ఈ టైంలో ఒక కన్ఫ్యూజన్ స్టేటస్లో ఉంటారు. నెక్స్ట్ ఏంటి, ఇప్పుడు ఒకవేళ కొంచెం స్టెప్ కనుక అటు ఇటు వేశారంటే భవిష్యత్తు 4 ఏళ్ల కోసా, వాళ్ళు నెక్స్ట్ ఏం చేస్తారు, 10+2+3 అవుతుందా, ఏం చేయాలి, ఇవన్నీ ఉంటాయి కదా. వీటన్నిటికీ సంబంధించి ప్రాపర్ గైడెన్స్ అనేది ఇవ్వాలి. ఇవన్నీ మీరు అరేంజ్ చేస్తున్నటువంటి ప్లాట్ఫామ్ మీద ఉన్నాయా? ఖచ్చితంగా అండి. మేము పెట్టేది ఏదో ఒక కాలేజ్నో ఒక యూనివర్సిటీనో అడ్మిషన్ తీసుకోని చెప్పాము. ఎక్కడ మార్కెట్లో ఉన్న ఏదైతే పిల్లలు చదవాలనుకున్న కోర్సు, ఫ్యూచర్ కోర్సు ఉన్నాయో ఆ కోర్సు ఆఫర్ చేసే యూనివర్సిటీని కాల్ ఫార్ చేసాం. వాళ్ళందరినీ ఒప్పించాం ఒక వేదిక రమ్మటానికి. వాళ్ళు వాళ్ళ యొక్క సిబ్బందితో, అధికారులతో వస్తారు. మామూలు ఎంప్లాయీస్ ఉంటారు కదా, కౌన్సిలర్స్ ఉంటారు. వాళ్ళ యొక్క కాలేజు, తర్వాత వాళ్ళ కోర్సు, వాళ్ళ యొక్క ఫీజు సెక్షన్ మాత్రం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు ఎక్కడ ఎవరికి రూపాయి చెల్లించాల్సిన అవసరం లేదు, ఎంట్రీ ఫ్రీ లేదు, ఏం లేదు. సో మీరు తెలుసుకోవాల్సింది అంటే ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సు ఉన్నాయని వాళ్ళు చెప్తారు, మీకున్న అనుమానాలను వాళ్ళకి క్లారిఫై చేసుకుంటారు, అంతవరకే. కానీ మనం ఎక్కడ ఈ కోర్స్ తీసుకోండి కానీ, లేకుంటే ఈ కాలేజ్ జాయిన్ కానీ చెప్పం. మరి మీకు అన్నారు కాల్ చేస్తారంటే ఎవరైనా ఇన్స్టిట్యూషన్ అడ్మిషన్ చేయాలనుకుంటారు, అవును, ఫోన్ చేస్తారు, సీట్లు అయిపోతున్నాయి సార్, ఎంసెట్ తర్వాత త్వరపడండి సీట్లు అయిపోతాయి, రిజల్ట్ వస్తే సీట్ హైక్ అవుతుంది. సో ఇవన్నీ చెప్తారు. బిజినెస్ ట్యాక్స్ తప్పేం లేదు, వాళ్ళు ఇన్స్టిట్యూషన్ పెట్టింది ఎవరైనా కానీ కొంత ఎర్న్ చేసుకోవడానికి ఉంటుంది. సో మనం చేసేదంటే పేరెంట్ అవేర్నెస్, అంటే విద్యార్థుల అవగాహన సదస్సు అనుకోండి సింపుల్గా. వాళ్ళకు పేరెంట్కి మదిలో మెదులుతున్న క్వశ్చన్ అన్నిటికీ సింగిల్ ప్లాట్ఫామ్, అన్నీ వచ్చి ఇన్ఫర్మేటివ్ తీసుకోండి. ₹1 ఎవరికి చెల్లించాల్సిన అవసరం వస్తుంది, ఎంట్రీ ఫ్రీగా ఉంటుంది. సాటర్డే సండే May 17th 18th 2 రోజులు, అంటే ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత కీ రిలీజ్ అవుతుందండి. దాని తర్వాత క్లారిటీ వస్తుంది పేరెంట్కి కూడా. అంటే ఇన్ని మార్క్స్ వచ్చాయి, 40 వస్తే క్వాలిఫై, 50 వస్తే 1,00,000 పైన ర్యాంక్ వస్తే అవకాశం లేదు. సో ఆ పిల్లాడు ఎక్కడ ఉన్నాడనే విషయం తెలిసిపోతుంది పేరెంట్కి కీ రాగానే. రైట్, మనకు కౌన్సిలింగ్లో వచ్చే అవకాశం లేదు. సో మనం తీసుకుందాం మేనేజ్మెంట్ సీట్ కానీ, లేకుంటే ఏదన్నా అసలు తీసుకుందాం. ఇన్ఫర్మేషన్ అనేది 100% అక్కడ డెలివర్ అవుతుందండి. సో ఎక్కడ పెడుతున్నారు యాక్చువల్గా, ఎవరెవరిని మీరు ఇన్వైట్ చేశారా, ఏ ప్లేసుల నుంచి, ఏ యూనివర్సిటీస్ నుంచి మీ దగ్గరకు వస్తున్నారు? ఇప్పుడు మనం లాస్ట్ టైం కంటే ఈ సంవత్సరం ఎక్కువ మంది వస్తున్నారు బయట యూనివర్సిటీస్. దీనికైతే మార్వాడి యూనివర్సిటీ టైటిల్ స్పాన్సర్గా ఉంది. తర్వాత గురునానక్ కావచ్చు, విజ్ఞాన్ యూనివర్సిటీ కావచ్చు, జేకే లక్ష్మీపతి, తర్వాత సురేష్ జ్ఞాని విహారు, సంకల్ప్ చంద్, ఇక్కడ బెంగళూరు నుంచి వచ్చి ఆకాష్ యూనివర్సిటీ వస్తుంది, చెన్నై నుంచి మన ఎస్ఆర్ఎం వస్తున్నారు, ఓక్సన్ యూనివర్సిటీ, సిఎంఆర్, మల్లారెడ్డి, ఆల్మోస్ట్ ఒక 55 పైగా యూనివర్సిటీలు పార్టిసిపేట్ చేస్తున్నాయి దేశవ్యాప్తంగా. జీడీ గోయంక కావచ్చు, మహారాష్ట్ర నుంచి, నాసిక్ నుంచి సందీప్. అంటే మన తెలుగు పిల్లలు ఎక్కడైతే ఉన్నారో, ఎక్కడైతే డిమాండ్ ఉందో వాళ్ళందరినీ పిలవడం జరిగింది. ఇప్పుడు ఎక్కువ మంది లాస్ట్ ఇయర్ పోయింది మార్వాడి యూనివర్సిటీ, వాళ్ళని ఒప్పించాం. తర్వాత సందీప్ యూనివర్సిటీ వెళ్ళారు మా నాసిక్, వాళ్ళు వస్తున్నారు. సంకల్ప్ చంద్ కావచ్చు, నెక్స్ట్ మన సురేష్ జ్ఞాని గారు నిమ్స్ యూనివర్సిటీ జైపూర్, తర్వాత ఐటీఎం వడోదర. మా ఐటీఎం వచ్చేసి ఇక్కడ మధ్యప్రదేశ్ గ్వాలియర్లో ఉంటుంది. అక్కడ కూడా ఎక్కువ మంది పిల్లలు ఉంటారు, తెలుగు పిల్లలు. వీళ్ళందరూ అంటే వాటి గురించి ఆలోచిస్తారు. ఇంకోటి మేము ఏం చేస్తామంటే, మళ్ళీ ప్రేక్షకులు మళ్ళీ చెప్తున్నాను, ఎవరైతే మీరు బయట యూనివర్సిటీస్ వెళ్ళి చూడాలనుకుంటా కూడా ఫ్రీ విజిట్ పెట్టించాం. మీరు ఎవరికి ఏం కట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ వాళ్ళ స్టాల్స్ దగ్గరికి వెళ్ళేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఒక డేట్ చెప్తారు. మీ పేరెంట్కి తర్వాత స్టూడెంట్ కూడా, పేరెంట్తో పాటు స్టూడెంట్ కూడా ఫ్రీగా వెళ్ళి వాళ్ళ కాలేజ్ విజిట్ చేసి నచ్చితే అడ్మిషన్ తీసుకో, లేకుండా మిమ్మల్ని ఏం ₹1 చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది ఇంతకుముందు ఎవరు చేయలేదు, మనం చేస్తున్నాము. మీ స్టాల్స్లోకి వచ్చి ఏ కాలేజ్ చూడాలనుకున్నా వాళ్ళ దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకుని జస్ట్ ఫామ్ ఫిల్అప్ చేస్తే వాళ్ళు మీకు కాల్ చేస్తారు, మీకు విజిట్ పెడతారు. పేరెంట్తో పాటు స్టూడెంట్ వెళ్ళి మీకు నచ్చిన కాలేజ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడికి వచ్చి కాలేజ్ చూస్ చేసుకోండి, కాలేజ్ చూస్ చేసుకోండి, అక్కడికి వెళ్ళి పిల్లలతో మాట్లాడి హాస్టల్ చూసుకోండి. మీకు జర్నీ కన్వీనియంట్ కూడా చూసుకోవాలి. ఒకసారి మన దగ్గర వైజాగ్లో ఉంటారు పేరెంట్, అక్కడికి ట్రాన్స్పోర్ట్ లేదనుకోండి, ట్రైన్ లేదు, ఫ్లైట్లో పట్టు ప్రతి కుదరదు, బస్సు ట్రైన్ 2 ఉండాలి. ఇంకోటి ఫీజిబిలిటీ ఉన్నారు, ఫైనాన్షియల్గా మళ్ళీ పోవడానికి 4-5 వేలు అంటే పెట్టలేరు, ప్రతి వాళ్ళు పెట్టలేరు కదా. సో ఇవన్నీ ట్రాన్స్పోర్టు, హాస్టలు, ప్లేస్మెంట్స్, తర్వాత ఓవరాల్గా ఏం కావాలి, తక్కువ బడ్జెట్లో కావాలి. సో ఇవన్నీ మీరు వెరిఫై చేసుకోవడానికి మాత్రం ఒక ప్లాట్ఫామ్ ఉంది, అది ఉప్పల్ శిల్పారామం. May 17-18 మీకు పేరెంట్స్ అనుగుణంగా ఉండడం కోసమే సాటర్డే సండే పెట్టాం. ప్రశాంతంగా మీరు లంచ్ చేసి వచ్చేసి ఒక 3-4 hours మంచిగా స్టాల్స్ వేసుకుని చూసుకొని నచ్చిన కాలేజ్ రిజిస్ట్రేషన్ చేసుకోండి. మీకు ఫ్రీ విజిట్ పెట్టిస్తాను. కాలేజ్ నచ్చితేనే తీసుకోండి, కోర్సు గురించి తెలుసుకోండి, దాని యొక్క ఫీచర్స్ తెలుసుకోండి, ప్లేస్మెంట్స్ గురించి తెలుసుకోండి.
ఇవన్నీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. ఇంకొకటి మనకు మార్వాడి యూనివర్సిటీ వాళ్ళు ఒక ఆఫర్ పెట్టారు, అంటే ఆఫర్ మీన్స్ పేరెంట్స్ కోసం. ఎవరైతే వాళ్ళ స్టాల్ రిజిస్ట్రేషన్ చేసుకున్నారో లక్కీ టిప్ తీసి ఒక పేరెంట్కి మాత్రం ల్యాప్టాప్ ఇస్తున్నారు. ఓ ఫెసిలిటీ కూడా ఉందా? ఏదో ఒకటి అండి, పాపం పేరెంట్ కూడా ఇంట్రెస్టింగ్ ఉండాలి కదా. మరి ఇన్ఫర్మేషన్తో పాటు ఇన్విటేషన్తో పాటు ల్యాప్టాప్ కూడా ఉంది. మరి ఎందుకు ప్రతి ఒక్క పేరెంట్ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. మీ పిల్లల భవిష్యత్తు గురించి మేము తీసుకున్న శ్రద్ధని మా పట్ల గౌరవంతో ఖచ్చితంగా స్టాల్ విజిట్ చేయండి, ఉన్న ఎక్స్పర్ట్తో మాట్లాడండి, మీకున్న అనుమానాలు నివృత్తి చేసుకోండి. సో యూజువల్గానే ఒక పేరెంట్కి అంత దూరం వెళ్తున్నాము అనుకున్నప్పుడు ప్రీవియస్ హిస్టరీ ఏముంది, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏముంది అనేది కూడా చూస్తారు కదా, అది కూడా మీరు డిస్ప్లే చేస్తున్నారా? అయితే ఎవరైతే యూనివర్సిటీ ఉన్నారో వాళ్ళందరికీ బ్యాక్డ్రాప్లో ఎల్ఈడి ఇస్తున్నాం. ఓకే, వాళ్ళు ప్రజెంట్ చేసుకున్నారు వాళ్ళ క్యాంపస్ ఎలా ఉంటుంది, గ్రీనరీ కావచ్చు, ట్రాన్స్పోర్ట్ కావచ్చు, బిల్డింగ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాబ్స్, లైబ్రరీస్ ఇవన్నీ కంటిన్యూస్గా ప్లే అవుతూనే ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే ప్రతి యూనివర్సిటీ వాళ్ళు ఏ కాలేజ్ వాళ్ళైనా గ్రాండ్గా చెప్పుకుంటారు, ఎంత చిన్న కాలేజ్ అయినా గ్రాండ్గా చెప్పుకుంటారు. నేనేమంటున్నా, మీరు వాళ్ళతో మాట్లాడి మీకున్న అనుమానాలు నివృత్తి చేసుకోండి. 2 ఫిజికల్గా వెళ్ళి కాలేజ్ చూడండి. 3 అక్కడ చదువుతున్న పిల్లల గురించి ఫీడ్బ్యాక్ తీసుకోండి. మనం ఏ కాలేజీని మనం సజెస్ట్ చేయము, జస్ట్ మీకు ఒక వేదికను మాత్రమే కల్పించాము. మీరు నచ్చిన అన్ని కాలేజ్ చెక్ చేసుకోండి, నచ్చిన కాలేజీని అడ్మిషన్ తీసుకోండి. అడ్మిషన్ తీసుకోవడం అనేది ఇక్కడ క్రైటీరియా కాదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం మాత్రం ఖచ్చితంగా విజిట్ చేయాలి మీరు. సో యూజువల్గా వచ్చే డౌటే కదా, మీరు చెప్పినట్టుగా డిఫరెంట్ ప్లేసుల నుంచి వచ్చినటువంటి పేరెంట్స్ ఉంటారు. పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, అందరూ ఎడ్యుకేటెడ్గా అయి ఉండాలని లేదు. సో వాళ్ళకు కూడా లిమిటెడ్ పరిజ్ఞానం అనేది ఉంటుంది. మోర్ ఎక్స్పోజర్ కావాలి అంటే విజిట్ చేయాల్సినటువంటి ప్లేసులు చాలా ఉంటాయి, చాలా ఇన్ఫర్మేషన్ కూడా గ్యాదర్ చేసుకోవాల్సి ఉంటుంది. అవన్నీ కూడా అండర్ వన్ రూఫ్ ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నాయి అనుకుంటే, సో వాటి క్రెడిబిలిటీ ఎలా ఉంది, ఇలాంటివి కూడా చూస్తూ ఉంటారు. నిజంగా మనకి బర్డెన్ అవుతుందా, మనకి పాకెట్కి బర్డెన్ అవుతుందా, మన బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉందా, ఆ ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది, సో వీటన్నిటికీ క్లారిటీ అనేది, ఫీజుల గురించి కూడా మాట్లాడుకోవాలి కదా, వాళ్ళు ఇచ్చే స్కాలర్షిప్ల గురించి, వాళ్ళు ఇచ్చే ఫెలోషిప్ల గురించి, ఈ ఇన్ఫర్మేషన్ అంతా హాజిల్ ఫ్రీ ఎలా ఉంటుందో, ఏది హైడ్ చేయకుండా వితౌట్ ఎనీ సీక్రెట్స్, అది కూడా ఉంటుందా? ఖచ్చితంగా అండి. మనము మామూలుగా గతంలో డొనేషన్స్ చూసేవాళ్ళం. ఇవన్నీ ఏంటంటే యూజీసీ అప్లోడ్ డీమ్డ్ యూనివర్సిటీ మోస్ట్లీ. యూనివర్సిటీ వాళ్ళకి అంటే డొనేషన్స్ ఉండవు, ఒక స్టాండర్డ్ ఫీ స్ట్రక్చర్ ఉంటుంది. 2 lakhs, 2.5, 3 lakhs, 4 lakhs ఉంటుంది. మీరు అన్నట్టు మెరిట్ స్కాలర్షిప్స్ ఉంటాయి, అది 10 కోట్ల రూపాయలు ఇస్తాం మన దాంట్లో. 10 CR అంటే ఒక స్టూడెంట్ కాదు, మెరిట్ అంటే 950 మార్క్స్ ఉంటే ఒకటి, 900 మార్క్స్, 800 మార్క్స్, లేదా ఎంసెట్ ర్యాంక్ బేస్ 50,000 లోపు ఉంటే, 30,000 లోపు ఉంటే, 20,000 లోపు ఉంటే, ఇట్లా ర్యాంక్. తర్వాత జేఈ పర్సంటైజ్, దీన్ని బట్టి ఇప్పుడు స్టూడెంట్కి ఇస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ మల్లారెడ్డి యూనివర్సిటీ తీసుకున్నాం, 2 lakhs కాలేజ్ ఫీజు అవుతుంది ఫస్ట్ టైం. ఇప్పుడు 90 అబోవ్ ఉందనుకోండి, 1.5K ఇస్తున్నాడు, అంటే ప్రతి సంవత్సరం 50,000 సేఫ్ అవుతుంది స్టూడెంట్కి, అంటే 2 లక్షల రూపాయలు స్కాలర్షిప్ స్టూడెంట్కి ఇస్తున్నారు. ఎంఎన్ఆర్ యూనివర్సిటీ ఉంది మన దగ్గరే, వాళ్ళు 3 lakhs కాలేజ్ ఫీజు, మీకు కనుక 950 మార్క్స్ వచ్చాయనుకోండి, జస్ట్ 30,000 పర్ ఇయర్. ఎంత? 30,000 అండి, అంటే 2,70,000 ప్రతి సంవత్సరం స్కాలర్షిప్ వస్తుంది. అట్లే మార్వాడి కావచ్చు, సందీప్ గారు, ప్రతి యూనివర్సిటీ కూడా మెరిట్ బేసిస్గా నార్మల్ ఫీజుతో అలానే ఉంటుంది. మీకు కనుక ఎంసెట్ ర్యాంక్ కానీ, జేఈ ర్యాంక్ కానీ, ఇంటర్మీడియట్ మార్క్స్ కానీ మెరిట్ పర్ఫామ్ చేస్తే మీకు ఆల్మోస్ట్ 30 to 40% మెరిట్ స్కాలర్షిప్ ఇస్తారు. అంటే మీకు ప్రతి సంవత్సరం ₹1,00,000 మిగులుతున్నట్టే కదా. సో 10 కోట్ల రూపాయల మెరిట్ స్కాలర్షిప్ మన స్టాల్స్ ద్వారా మనకు పార్టిసిపేట్ చేసే యూనివర్సిటీస్ అనేవి ప్రతి స్టూడెంట్కి అందిస్తుంది. మెరిట్ ఉన్న విద్యార్థి జస్ట్ వచ్చి మీరు ఎన్రోల్ చేసుకోండి, మీ స్కాలర్షిప్ ఎంత ఇస్తుందో అన్నిట్లో చెక్ చేసుకోండి. బెటర్ కాలేజ్ బెటర్ కోర్స్ దొరికితేనే అడ్మిషన్ తీసుకోండి. ఫ్యూచర్ గురించి కూడా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ప్లేస్మెంట్స్ ఎలా ఉన్నాయి, క్యాంపస్ సెలెక్షన్స్ ఉన్నాయా, అండ్ ఆన్ పార్ విత్ ఎనీ అదర్ యూనివర్సిటీ, మా పిల్లలు కనుక అక్కడికి వెళ్ళి యూనివర్సిటీలో చదివారు అంటే భవిష్యత్తు కూడా అలాగే ఉండాలి. అక్కడ నుంచి సర్టిఫికేట్తో బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు ఒక స్కిల్స్ అనేది తక్కువ ఉన్నాయి, లేకుంటే మళ్ళీ ఇంకో కోర్సులో జాయిన్ అవ్వాలంటే మళ్ళీ ఇంకొంచెం డబ్బులు పెట్టాలి, ఇవన్నీ కాకుండా ఆ కోర్సులు కూడా అప్ టు డేట్. డెఫినెట్గా మనం ఇంతకుముందు మాట్లాడాము, బైపీసీ స్ట్రీమ్ ఒకటి అంతకుముందు, అవన్నీ నార్మల్ రెగ్యులర్ ట్రెడిషనల్ కోర్స్ ఉంటాయి. ఇప్పుడు అవన్నీ అంటే మార్కెట్కి ఏదైతే అవసరం ఉందో డైరెక్ట్గా అయిపోగానే జాబ్ పొందాలి. సో ఇవన్నీ హాస్పిటలైజ్ ఎక్కువ ఉంది మార్కెట్. ఇప్పుడు హాస్పిటల్ లైఫ్ సైన్స్ కోర్స్ ఉన్నాయి కదా, ఈ కోర్స్ అనేది అంటే గతంలో ఓన్లీ నర్సే చేసేవాళ్ళు. ఒక నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్ చేసేవాళ్ళే, ఆమె బ్లడ్ తీయటమే కాదు, వెంటిలేటర్ ఉన్నాయి, డయాలసిస్ ఉన్నాయి, ఆపరేషన్, ఓటీ కూడా సపోర్ట్, ఒక డాక్టర్ ఆపరేట్ చేయడు, ఒక 10 మంది 15 మంది సిబ్బంది పనిచేయాలి. ఎన్ఎస్ఎస్ డాక్టర్ ఉంటాడు, ఆయనకు అసిస్టెంట్ ఉంటాడు, అది కూడా బీఎస్సీ నర్సింగ్ వాళ్ళు చేస్తారు. ఇప్పుడు ఏంటంటే స్పెషలైజ్డ్, అంటే గతంలో ఏ వైద్యం ఎంబీబీ చేసేవాళ్ళు,
తర్వాత స్పెషలైజ్ వచ్చింది మనకి ఏది ఎండీలు చేస్తారు కదా, సేమ్ ఇట్లనే లైఫ్ సైన్స్లో కూడా ప్రతి ఒక్క ఏదైతే ప్రోగ్రామ్ ఉందో వాళ్ళ ఎగ్జిక్యూటివ్ వాళ్ళే చదువుతున్నారు. ఇప్పుడు అది ఆ కోర్స్ అనేది ఆఫర్ చేస్తున్నారు అన్ని యూనివర్సిటీ. ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీలో ఉంది, మల్లారెడ్డిలో ఉంది, బయట యూనివర్సిటీ చాలా యూనివర్సిటీలో ఉంది, నిమ్స్ ఉంది కదా దాంట్లో ఉన్నాయి, ఎంఎన్ఆర్లో ఉన్నాయి. సో దానివల్ల ఏంటంటే చదువు అయిపోగానే జాబ్ వస్తుంది. సరే ఎంత జాబ్ వస్తుంది అంటే 3 లక్షల ప్యాకేజ్ 6 లక్షలు మనం డిపెండ్ చేయలేం. మార్కెట్ అవసరాలు స్టూడెంట్ పర్ఫార్మెన్స్ బట్టి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అది 50-50 అనేది ఉంటుంది కదా, స్టూడెంట్ కూడా డెవలప్ చేసుకోవాలి కదా. మనకు ట్రెడిషనల్ కోర్స్ లాస్ట్ టైం బీటెక్ చూసాం మనం, మెకానికల్, సివిల్, ట్రిపుల్ ఇవన్నీ అయిపోయి ఎవరు చూడట్లేదు, చదవట్లేదు. ఆ కోర్సు కాలేజ్ కూడా రన్ చేయలేని పరిస్థితి తీసేసి అడ్వాన్స్ కోర్స్ వైపు వెళ్తుంది. అంటే సాఫ్ట్వేర్ అనేది ఇప్పుడు వచ్చిన ఏఐ మొత్తం మార్కెట్ మొత్తం ఆర్టిఫిషియల్ అనేది ఉంది. మిషన్ లెర్నింగ్, డాటా సైన్స్, సైబర్ సెక్యూరిటీ, ఐఓటీ ఇవన్నీ ప్రతి కాలేజ్ ఆఫర్ చేస్తుంది. కానీ దాంట్లో ఫ్యాకల్టీ ఎలా ఉంది, దానికి ఉన్న అఫిలియేషన్ ఎలా ఉన్నాయి, ప్లేస్మెంట్స్ అని పేరెంట్ పర్ఫార్మ్ చూసుకోవాలి ఒకసారి. నేను ప్రతి పేరెంట్కి ఇది తీసుకొని నేను చెప్పలేను. ప్రతి కాలేజ్ వాళ్ళు కాలేజ్ గొప్ప అని చెప్పుకుంటారు. మనం బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసుకోవాలి. మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే కాలేజ్ ఏ బడ్జెట్లో ఉంది, వాళ్ళ దగ్గర ఉన్న కోర్సులు ఏముంది, ఆ కోర్సులో తీసుకుంటే ఏమవుతుంది ఇది తెలుసుకోండి. కాలేజ్ బ్యాక్గ్రౌండ్ అది పేరెంట్ విజిట్ చేసి చేసుకోవచ్చు. గతంలో చదివిన పిల్లల్ని చూసి ఫీడ్బ్యాక్ తీసుకోవచ్చు. లేదంటే మీకు నైబర్స్ ఉంటారు, రిలేటివ్స్ ఉంటారు, సాఫ్ట్వేర్ రంగంలో లేకుంటే మెడికల్ రంగంలో మీకున్న నైబర్స్ ఫ్రెండ్స్ ఉంటారు, ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు. ఇన్ఫర్మేషన్ ఇంకోటి మన భ్రమ, కానీ పేరెంట్స్ చాలా అలర్ట్ ఉంటాడు. స్టూడెంట్ కంటే చాలా ఎక్సర్సైజ్ చేస్తాడు. అంటే ఆల్మోస్ట్ 10th క్లాస్ నుంచే ఏం చేయాలి పాపని ఏం చేయాలో కూడా చాలా డ్రాఫ్ట్స్ రాసుకుని ఉంటాడు. వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇది సరైన వేదిక. మీరు ఇక్కడ ఇన్ఫర్మేషన్ తీసుకోండి, నచ్చితే కాలేజ్ విజిట్ చేయండి, కాలేజ్కి వెళ్ళి ఫీడ్బ్యాక్ తెలుసుకోండి. మీకు బడ్జెట్లో ట్రాన్స్పోర్ట్ వేస్ కానీ అన్ని విధాలుగా అనుకూలంగా ఉన్న కాలేజీలో అడ్మిషన్ తీసుకోండి. సో యూనివర్సిటీతో ఉన్నటువంటి టైఅప్స్, కొలాబరేషన్స్, ఒకవేళ ఫర్దర్గా ఈ కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫారిన్కి వెళ్ళాలి అనుకుంటే అక్కడ ఉండేటువంటి ఈ కొన్ని కోర్సుల్ని అక్కడ యాక్సెప్ట్ చేయరు అనేది ఉంటుంది, కొన్ని యూనివర్సిటీలని వాళ్ళు యాక్సెప్ట్ చేయరు అనేది. సో ఇవన్నీ కూడా డౌట్స్ క్లారిఫై చేసుకోవచ్చు కదా వాళ్ళు. ఖచ్చితంగా అండి. అక్కడ ఉండేదంతా ఇంటలెక్చువల్స్, ఎడ్యుకేషనిస్ట్లే కాబట్టి. ఇంకొకటి మీరు కాలేజీల గురించి, కోర్సుల గురించి చెప్పారు కదా, గతంలో మనము 2+3 ఉండేది ప్రోగ్రామ్ అదర్ దెన్ బీటెక్. అంటే డిగ్రీ 3 years ఉంటుంది, పాపం బయటికి వెళ్ళాలంటే వాళ్ళకి ఇబ్బంది అయ్యేది. ఇప్పుడు ప్రతి డిగ్రీ కూడా నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ 4 years చేసింది. డిగ్రీ కూడా 4 years చేయాలి. ఎందుకంటే వాళ్ళకి కూడా అవకాశం బయటికి వెళ్ళడానికి. మన డిగ్రీ పిల్లలకి నెక్స్ట్ మళ్ళీ ఏదో బీఈడి చేయటమో లేకుంటే ఎంఎస్సీ ఏదో చేసుకొని అది ఏమంటారు జాబ్ సరిగా లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఆ దృష్టిలో పెట్టుకొని అందరికీ యూనిఫార్మిటీ చేశారు. 2+4 పెట్టేస్తారు అందరికీ. ఏదైనా తీసుకోండి, డిగ్రీ తీసుకోండి, ఫార్మసీ ఎట్లయినా 4 years ఉంది. సో వీళ్ళకి బయటకు వెళ్ళడానికి అవకాశం ఉన్నాయి. ఈవెన్ పాలిటెక్నిక్ పాలిటెక్నిక్ రావచ్చు. ఎందుకంటే ఇవన్నీ కూడా ఇంజనీరింగ్ ప్రొవైడ్ చేసింది. డిప్లొమా తర్వాత సెకండ్ ఇయర్కి వెళ్తారు కాబట్టి వాళ్ళకి కూడా సేమ్ మెరిట్ బేస్డ్ ఉన్నాయి. వాళ్ళు కూడా బయట స్టేట్లో చదువుకోవాలి, మన దగ్గర చదువుకోవాలనుకున్నా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి. సో 17th and 18th శిల్పారామం ఉప్పల్, May 17th, 18th అండి ఉప్పల్ శిల్పారామం. ప్రతి స్టూడెంట్ మీ పేరెంట్స్తో కలిసి రండి, మీకున్న అనుమానాన్ని నివృత్తి చేసుకోండి. తెలంగాణతో పాటు ఇతర రాష్ట్రాల్లోని వివిధ ప్రముఖ యూనివర్సిటీస్ అనేది ఒకే వేదిక మీద పార్టిసిపేట్ చేస్తున్నాయి. దీంట్లో పాల్గొనడం అనేది పూర్తిగా ఉచితం అండి. 2 పార్టిసిపేట్ చేయడం వల్ల మీకు ఉన్న అనుమానాన్ని నివృత్తి అవుతాయి. తర్వాత ఈ మెరిట్ స్కాలర్షిప్స్ ఎవరైతే మెరిట్ స్టూడెంట్స్ ఉన్నారో, వెదర్ ఇట్ ఈస్ ఇంటర్ ఆర్ ఎంసెట్ ర్యాంక్ లేదా జేఈ పర్సెంటేజ్ బేస్గా మెరిట్ స్కాలర్షిప్ 10 కోట్ల రూపాయల స్కాలర్షిప్ ఉన్నాయి. మార్వాడి వాళ్ళు వాళ్ళ స్టాల్లో పర్ఫార్మ్ చేయడానికి ల్యాప్టాప్ అయితే ఖచ్చితంగా ప్రొవైడ్ చేస్తున్నారు. లక్కీ డీప్లో పార్టిసిపేట్ చేయండి. సో పేరెంట్స్ కూడా ల్యాప్టాప్ అనేది ఉంటుంది. సో నాట్ ఓన్లీ ఫర్ స్టూడెంట్స్. సో మంచి ఆపర్చునిటీ కదా. యాక్చువల్గా ఇంటర్మీడియట్ తర్వాత ఏ కోర్సుల్లో జాయిన్ అవ్వాలి, ఇవన్నీ కూడా బ్రెయిన్ స్టార్మింగ్ సెషన్ అండ్ లిమిటెడ్ పీరియడ్ అనేది ఉంటుంది. ఇన్ని యూనివర్సిటీలని తిరిగి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకోవడం, మంచి యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడం, ఒక వైస్ డెసిషన్ అనేది ఒక కలెక్టివ్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఎట్ ద సేమ్ టైం అన్ని యూనివర్సిటీకి సంబంధించి ఒకే డయాస్ మీద, ఒకే ప్లాట్ఫామ్ మీద కనిపించడం అనేది. సో పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ May 17th and 18th ఉప్పల్లో ఉంది ఈ ఎడ్యుకేషన్ ఫెయిర్. కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు అండ్ మీ పిల్లలకి సంబంధించి ఒక బ్రైట్ ఫ్యూచర్ దేంతో వస్తుంది, ఏ కోర్స్, ఏ యూనివర్సిటీ, ఇవన్నీ కూడా డెసిషన్స్ మీరే తీసుకోవచ్చు వితౌట్ ఎనీ ప్రెషర్. థ్యాంక్ యూ సో మచ్.